ఎమ్మెల్యే రాజా సింగ్ యూటర్న్ తీసుకున్నారా? ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి తదనంతర పరిణామాల్లో ఒక కీలక అప్డేట్ మనం చూస్తున్నాం. బీజేపీలోకి తిరిగి వచ్చేందుకు రాజా సింగ్ సిద్ధమయ్యారంటూ సమాచారం అందుతోంది. అధిష్టానం పెద్దలతో రాజా సింగ్ రాయబారాలు నడుపుతున్నారని, రాష్ట్ర నాయకత్వం వద్దకు అనుచరులను పంపారు అంటూ కూడా తెలుస్తోంది. రాజా సింగ్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావును గోషమాల్ బీజేపీ నేతలు కోరినట్లుగా సమాచారం. పార్టీలోకి తిరిగి వచ్చేందుకు రాజాభాయ్ సిద్ధంగా ఉన్నాడంటూ అనుచరులు చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజీనామా ఆమోదంతో రాజా సింగ్ షాక్ అయినట్లుగా విస్తృత ప్రచారం జరిగింది. బీజేపీ ఆఫీస్లో జోరుగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు. రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. నేను లవ్ లెటర్ ఇచ్చాను, ఇక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఆయన కూడా పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం, తన అనుచరులు కోరుతున్నారని చెప్పడం, తన మీద ఏదో కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, తదనంతరం పరిణామాల నేపథ్యంలో నేను లవ్ లెటర్ రాశాను, ఇక చూద్దాం ఏ రెస్పాన్స్ వస్తుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఒక స్తబ్దత ఏర్పడింది ఈ విషయంలో. బీజేపీ రాజా సింగ్ని ఎలా వదులుకుంటుంది అంటూ చాలామంది ప్రశ్నలు వేశారు. చాలా కీలకమైన నాయకుడు, తెలంగాణలో ఎవరు ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవకపోయినా ఆయన ఒక్కడు మాత్రమే గెలిచి చాలా ఆయనకున్నటువంటి ప్రాధాన్యతను ఆయన నిరూపించుకున్నారు అంటూ చాలా ఒపీనియన్స్ మనం చూసాం. వరుసగా గెలుస్తూ వస్తున్నాడు, బీజేపీకి కీలకమైన సభ్యుడిగా ఉన్నాడు. బీజేపీ యొక్క భావజాలం విషయంలో, ముఖ్యంగా హిందుత్వం విషయంలో రాజా సింగ్ చాలా స్ట్రాంగ్గా నిలబడుతూ ఉంటారు. సో రాజా సింగ్ లాంటి వ్యక్తిని బీజేపీ వదులుకోదు. సో ఆయన రాజీనామా చేసినా సరే ఖచ్చితంగా ఆయనతో మంత్రాలు జరిపి ఆయన్ను కొనసాగిస్తుంది అనేది చాలామంది భావన.